జార్ఖండ్‌లో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. హజారీబాగ్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లుగా కూడా తెలుస్తోంది. మృతుల్లో ₹1 కోటి రివార్డున్న కీలక నేత సహదేవ్ సోరెన్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. మావోయిస్టు కీలక నేత హిడ్మాతో సహదేవ్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. అత్యంత ప్రమాదకరమైన మావోయిస్టులలో ఒకరిగా సహదేవ్ ఉన్నాడు. 25 లక్షలు అలాగే 10 లక్షల రివార్డులున్న మరో ఇద్దరు కూడా హతమైనట్లుగా ఎన్కౌంటర్‌లో తెలుస్తోంది. జార్ఖండ్‌లో మావోయిస్టులకు ఎదురుదెబ్బ పెద్దగా తగిలిందని చెప్పుకోవచ్చు. భద్రతా బలగాలు, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో ముగ్గురు కీలక మావోయిస్టులు మృతి చెందినట్లుగా సమాచారం. వీరిలో ₹1 కోటి రివార్డున్న అగ్రనేత సహదేవ్ సోరెన్ అలియాస్ ప్రవేశ్ కూడా ఉండటం గమనార్హం. ఈ ఘటనతో మావోయిస్టు ఉద్యమం తీవ్రంగా దెబ్బతిన్నట్లయింది అని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. హజారీబాగ్ జిల్లాలోని గిర్హోర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పానితిరి అటవీ ప్రాంతంలో ఇవాళ ఉదయం 6 గంటల సమయంలో ఎన్కౌంటర్ జరిగింది. సహదేవ్ సోరెన్ నేతృత్వంలోని బృందం కదలికలపై పక్కా సమాచారం అందుకున్న కోబ్రా కమాండోలు గిరిడి, హజారీబాగ్ జిల్లాలో పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ క్రమంలో బలగాలకు మావోయిస్టులకు మధ్య భీకరమైన ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఆపరేషన్లో ముగ్గురు మావోయిస్టులను మట్టుబెట్టినట్లుగా కూడా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ధృవీకరించింది. మృతులను సెంట్రల్ కమిటీ సభ్యుడైన సహదేవ్ సోరెన్ పై ₹1 కోటి రివార్డ్, స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడు రఘునాథ్ హేమ్రామ్ ఇతనిపై 25 లక్షల రివార్డ్, జోనల్ కమిటీ సభ్యుడు వీడ్సేన్ గంజు ఇతనిపై 10 లక్షల రివార్డు ఉన్నట్లుగా కూడా గుర్తించారు. ఘటనా స్థలం నుంచి 3 AK-47 రైఫిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నామని అధికారులు అంటున్నారు. ఈ కాల్పుల్లో భద్రతా సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని, ఆ ప్రాంతంలో ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని కూడా వెల్లడించారు. ఇకపోతే జార్ఖండ్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్లలో భద్రతా బలగాలకు ఇది 2 రోజుల్లో రెండో పెద్ద విజయం అని చెప్పుకోవచ్చు. ఆదివారం నాడు కూడా పలామూ జిల్లాలో జరిగిన మరో ఎన్కౌంటర్లో 5 లక్షల రివార్డులన్న టీఎస్పీసీ మావోయిస్ట్ ముగ్దేవ్ యాదవ్ను హతమార్చిన విషయం కూడా మనకు తెలిసిందే. తాజాగా మరో ముగ్గురు సీనియర్ మావోయిస్టులు మృతి చెందడంతో జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ అని కూడా చెప్పుకోక తప్పదు.